కాకినాడ రూరల్ మీడియా హౌస్ లోగోను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రముఖుల సమక్షంలో అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు. రూరల్ ప్రాంత సమస్యలను వెలుగులోనికి తీసుకురావడంలో ఈ మీడియా హౌస్ కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ మరియు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, నూతనంగా ప్రారంభమైన ఈ మీడియా సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు మరియు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यात् చౌదరి గారి సందర్భంగా ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మంచి వీడియో రన్ చేయాలని చెప్పి ఇలాగ రన్ చేయట్లేదని కాదు, రన్ చేస్తున్నారు. కొంచెం ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. నాకు గత ప్రభుత్వాలకి నాకంటే కాంగ్రెస్ నుంచి కూడా మీ అందరితో నాకు పదవంటి కొత్త వచ్చింది, కానీ నాకు అనుబంధం మీడియాతో ఉన్న అనుబంధం ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు మీ అందరితో అనుబంధం. ఇందులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాదనలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కాదు, ముందుగా వార్త ప్రచారం చేయడానికి కంగారు పడుతున్నారు. ఇప్పుడు అది అక్కడ వస్తుంది తేడా. ఎక్కడ తేడా వస్తుందంటే, మీకన్నా ముందు నేను చెప్పేద్దాం అనుకున్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇందాక సత్యగారు అన్నారు ఊహించి చెప్పొద్దు. అలాగా కొంత నిజం ఉంటుంది, కొంత ఊహించడానికి అదే ఊహా నిజం రెండు కలిపి వార్తగా వచ్చేస్తుంది. కానీ ప్రజలు తెల్లారు చూస్తే అన్ని చోట్ల మిమ్మల్ని చూస్తారు, మీ వార్తనే చూస్తారు. పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ అయితే ఈ దేశం కానీ ఒక రాష్ట్రం కానీ కాకినాడ రూరల్ కానీ ఏదన్నా చాలా వరకు మీరు ఇచ్చే ఒక న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. తెల్లవారు లేస్తే న్యూస్, నేను రాత్రి ఎంత రాత్రి ఇంటికి వెళ్ళాక న్యూస్ పెట్టుకుంటే అన్ని న్యూస్ చూస్తాను. అంటే ఎంత ఖాళీ లేకపోతే న్యూస్ చూస్తాను. అంటే న్యూస్కి ఆ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆ మీడియా హౌస్ ఆ ప్రయారిటీని అడుగడుగుని గుర్తు చేసుకుని ఏదైనా తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తూ, అట్లాగే గతంలో కూడా జర్నలిస్ట్కి కాంగ్రెస్ హయాంలో ఒకసారి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశంలో మెటీరియల్ అయింది అవ్వలేదు అనుకుంటారు, పెట్టడం జరిగింది. మన వైసీపీ దాంట్లో కూడా ప్లాన్ చూపించి ఏమన్నాడు, ఏం చేశారో మీకు అందరికీ పెట్టి చేశాను. ఈసారి కూడా చూపించడం. మీరు నేను మొన్న చెప్తున్నాను, ఈవేళ చెప్తున్నాను, కరెక్ట్ ఫిగర్ మీరు తేల్చుకున్న రోజు ప్రతి నిమిషం నాలేటే అది గుర్తుపెట్టు. మీరు కరెక్ట్ ఫిగర్ తేల్చి ఇది ఫిగరు కాకినాడ రోజుల్లో జర్నలిజం ఇది, వీళ్ళు జర్నలిస్టులు అంటే రెండు బ్యాచ్ వాళ్ళు తప్పలేదు ఉంటాయి, సహజం ఎక్కడ రాజకీయ 2-3 బ్యాచ్లు ఉంటాయి. కానీ దానికి కూడా ఒక ఫిగర్ అవ్వకపోతే దాన్ని చేయడం కష్టమైపోతుంది. నేను మొన్న రెవెన్యూతో కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పాను, మొట్టమొదటిగా వీళ్ళకి ఇచ్చి అదరికి వెళ్దామని చెప్పి ఎందుకంటే కార్యక్రమంలో నేను పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే వీళ్ళందరికీ మొండిలో ఇచ్చేసాను. ఎక్కడ కానీ గుర్తుంది, సెన్సేషన్ చేయండి నా మీద వల్ల ఎవరైనా సెన్సేషన్ చేయండి. సెన్సేషన్ చేసి చూపించిన రోజు డెఫినెట్గా
మీ మీడియాస్కు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అతను ఎన్నికైన ప్రకాష్ గారికి ధన్యవాదాలు, ప్రెసిడెంట్ గారు రెడీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి టీంని అనుకున్నారు.